హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తరమ. ఈరోజు మనం సొగస్చుడు తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోలో టోటల్గా ఫ్యాన్సీ వేర్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? డిజైనర్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఫస్ట్ సారీ ఇప్పుడు వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఫాలింగ్ మెటీరియల్ క్రేప్ షిఫాన్ మిక్స్ ఉంటుంది మనకి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. టూ ఫ్యాబ్రిక్స్ మిక్స్, క్రేప్ అండ్ షిఫాన్ రెండు కూడా మనకి మిక్స్ ఉంటే చాలా ఫాలింగ్ స్మూత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గానే తీసుకున్నారు. పైన వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకుని దానిపైన నెట్టెడ్ తో డిజైన్ చేశారు. ఈ నెట్టెడ్ కూడా మనకి డార్క్ గోల్డ్ కలర్, దాని పైన కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చి స్టోన్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన ఇది మనకి శారీకే ఉంటుందండి. అంటే ఇది వాష్ చేస్తే పోవడం అలా ఏం ఉండదు అనమాట. మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తోనే మనకి స్టోన్ టైప్ లో స్టోన్స్ లాగా చాలా దగ్గరగా అండి, మైన్యూర్ అన్నమాట. అవుట్ లైన్ మాత్రమే వచ్చేటట్లుగా లోటస్ ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తే ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. అంటే ఈ డిజైన్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ షైనింగ్ కూడా ఉంది, మంచి ఫ్యాన్సీ లుక్. బ్లౌజ్ కొంచెం వెరైటీ ఇచ్చినట్టున్నారు. అంటే మనకి శారీ కొంచెం సింపుల్ గా అట్లా ఉంది కాబట్టి ప్లెయిన్ కాబట్టి మనకి బ్లౌజ్ 2 షేడ్, అంటే హాఫ్ పార్ట్ అంతా మనకి ఏంటంటే ఇది బాడీ పార్ట్ యూస్ చేసుకోవచ్చు. కొంచెం గోల్డ్ అండ్ షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి క్లాత్ ఇచ్చారు. లేదు అంటే మనం దీనికి లైనింగ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు కదా, ఇట్లా చేయొచ్చు. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారన్నమాట. మనకి బోర్డర్ లో ఏదైతే థ్రెడ్ వర్క్ చూసామో అదే థ్రెడ్ వర్క్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. బోర్డర్స్ వచ్చేసరికి పీచ్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ గా 3/4 అట్లా అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా మనం డిజైన్ చేస్తాం. ఓకే, సేమ్ కలర్. ఈ సారీ కాస్ట్ 3650 పడుతుంది. టోటల్ గా మనకి ఫ్యాన్సీ సారీ అండి 3650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1 కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది, డిజైనర్ పీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ సారీ. లంగావోని స్టైల్ మనకి దూపియానా సిల్క్ వస్తుంది. దూపియానా సిల్క్ ఇది మనకి డిజైన్ రేర్ గా ఉంటుంది. ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి మ్యాంగో డిజైన్ తోనే ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ లో మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ ఒక బోర్డర్ గా ఇచ్చారు. మన చిన్న మ్యాంగోస్ ని కడీ బోర్డర్ లాగా మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ డిజైన్ మిడిల్ పార్ట్ లో కంటిన్యూ చేశారు అన్నమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కొంచెం మరూనిష్ కలర్. ఇది వచ్చేసి బోర్డర్ కూడా మనకి పళ్ళులో చూసినట్లయితే చిన్న మ్యాంగో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. సేమ్ సైజ్ లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రాస్ లైన్స్ ఉంటుంది. ఈ క్రాస్ లైన్స్ అంతా కూడా మనకి బేస్ ఈ వీవింగ్ లోనే ఉంటుంది అనమాట. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే క్రీపర్ డ్రాప్ డిజైన్, మళ్ళీ మనకి ప్లెయిన్ కడీ బోర్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా క్రాస్ లైన్స్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు మనకి ఈ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మళ్ళీ మనకి ఒక మ్యాంగో బోర్డర్ ఇచ్చారనమాట. మనకి అది కూడా టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి మ్యాంగో లోపలంతా లీవ్స్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ శారీ మొత్తం ఉంటుంది. 2.5 మీటర్. ఇది లంగావోని స్టైల్ అన్నారు కదా. అంటే బోర్డర్ శారీ అంతా ఉంటుంది, బట్ ఫ్రిల్ పార్ట్ లో డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి, సేమ్ కలర్ కాంబినేషన్ తో. ఈ కుచుల పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మనకి. ఈ ఫ్లవర్ అనేది పళ్ళులో ఉంటుంది. సేమ్ మనకి డిజైన్ చూసినట్లయితే ఈ ఫ్లవర్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. బోర్డర్ అయితే మనకి సేమ్ బోర్డర్, మ్యాంగో బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇస్తారు. పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్, బోర్డర్ వచ్చేసి మనకి ఫ్లవర్ బోర్డర్ అలాగే మ్యాంగో ఇచ్చారు అనమాట. ఇది బోర్డర్ హ్యాండ్స్ కి డిజైన్ చేస్తారు. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే ప్రింటెడ్ స్టైల్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంది డిజైన్. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. కోటా మెటీరియల్ లో ప్రింటెడ్ స్టైల్.
బోర్డర్స్ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. బోర్డర్స్ మనకి టోటల్ గా చెక్స్ ఉంటుంది, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సన్న చెక్స్ లాగా మనకి శారీ 3 సైడ్స్ డిజైన్ చేశారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కోటా తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి ఈగల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా ఏంటంటే బర్డ్స్ డిజైన్ వస్తుంది. అన్ని కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో మనకి టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. ఓన్లీ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది శారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. బోర్డర్స్ కూడా మనకి రెగ్యులర్ గా ప్లెయిన్ బోర్డర్స్ కాకుండా శారీలో బర్డ్స్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో దగ్గరగా ఆ కలర్ కి మ్యాచింగ్ గా ఉండేటట్లుగా మనకి చెక్స్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా సేమ్ చెక్స్ బ్లౌజ్. ఓకే, ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కానీ బాగుందండి, కలర్ కాంబినేషన్ బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1050 పడుతుంది. ఓన్లీ 1050 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఉప్పాడ కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్ వస్తుంది. ఓకే, మొత్తం కూడా వీవింగ్ లోనే ఉంటుంది మనకి సారీ. కలర్ కూడా మంచి కలర్ అండి, పింక్ అండ్ పీచ్ మిక్స్ లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఇక్కడ ఎక్కడ కూడా జెరీ యూస్ చేయకుండా మనకి థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. గ్రీన్ కలర్ తో లీవ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే లైన్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. టూ సైడ్స్ సేమ్ బోర్డర్. ఇక్కడంతా కూడా మనకి డార్క్ వీట్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా శారీ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో అలాగే సర్కిల్స్ స్టైల్ అట్లా మనకి బంచెస్ లాగా పళ్ళులో ఇచ్చారనమాట. శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. టూ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ ఉంటుంది అన్నమాట, క్రీమ్ కలర్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ పింక్ కలర్ కి 2 కలర్ కాంబినేషన్ లో మ్యాంగో బుట్టి ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో బుట్టి. అంటే మనకి సేమ్ డిజైన్ లో అంటే వేరే వేరే డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే మ్యాంగో బుట్టీస్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి సేమ్ వస్తుంది అన్నమాట, సేమ్ కలర్. మనం శాప్ గ్రీన్ కాంట్రాస్ట్ కావాలంటే దాంట్లో శాప్ గ్రీన్ ఉంది కదా, శాప్ గ్రీన్ కూడా ఇక్కడ సేమ్ బోర్డర్ అండి, శారీలో వచ్చినటువంటి బోర్డరే వచ్చింది. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, ప్లస్ మనకి డిజైన్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2500 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే డిజైనర్ అన్నమాట. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. బార్డర్స్ అనేవి మనకి కొంచెం కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ అనేది మనకి రెగ్యులర్ గా ఈ స్కై బ్లూ కి పింక్ కలర్ ఇట్లా గ్రీన్ చూస్తుంటాము. ఇది వచ్చి స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద వచ్చేసి డార్క్ పికాక్ బ్లూ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లెయిన్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి చెక్స్ లాగా, అంటే గ్రే కలర్ 1 లైన్, బ్లూ కలర్ 1 లైన్ అలా ఇచ్చారు. లైట్ స్కై బ్లూ కలర్ లోని లైట్ అండ్ డార్క్ కలర్ తీసుకున్నారు. దాంతో సెల్ఫ్ లైన్స్ వచ్చే విధంగా వచ్చింది. టోటల్ సారీ లాగే ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ సారీకి మెయిన్ మనం చూసేది ఏంటంటే ఈ కింద సైడ్ బోర్డర్ అన్నమాట, ఫాలింగ్ లాగా, అంటే మనకి నెట్టెడ్ తీసుకున్నారు. అంటే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకుని దానిపైన కూడా వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్, ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేటట్లు. ఇక్కడంతా కూడా మనకి స్నఫ్ కలర్ ఉంది కదా, ఈ కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్. బోర్డర్ లో మనకి ప్లెయిన్ ఏదైతే తీసుకున్నారో స్నఫ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, నెట్టెడ్ మెటీరియల్ అంటే టోటల్ గా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్ ఉంటాయి. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, బేబీ పింక్ అంటే లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ కలర్. పింక్ లోనే మనకి 2 షేడ్స్. ఇక్కడ ఎట్లయితే మనకి లైట్ అండ్ డార్క్ ఇచ్చారో అదే టైప్ లో ఉంటుంది.
దీనికి మనకి 2 బ్లౌజెస్ వస్తాయి. 2 బ్లౌజెస్ డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి అంటే 1 కలర్ ఏంటంటే మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది, సారీలో ఉన్న బోర్డర్ ఇచ్చేసారు. ఇంకోటి వచ్చేసి మనకి హై నెక్ ప్యాటర్న్ ఇచ్చారన్నమాట, బోట్ నెక్ టైప్. బోట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇదంతా కూడా మనకి నెట్టెడ్ తీసుకోవాలి అంటే మనకి కింద ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ మీద వర్క్ ఉందో అదే వర్క్ ని మనకి ఇక్కడ స్నఫ్ కలర్ వర్క్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి రా సిల్క్ ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి డిజైనర్ గానే ఉంటుంది. ఫుల్ కాంట్రాస్ట్. ఒకటేమో నార్మల్ బ్లౌజ్ అనమాట, అంటే శారీకి మ్యాచింగ్ గా ఉండేటట్లు. ఇంకొకటి వచ్చేసి టోటల్ గా శారీకి మ్యాచింగ్ కానీ టోటల్ గా డిజైనర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3500. డబుల్ బ్లౌజ్ 3500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి డిజైనర్ సారీ, ఫాలింగ్ లంగావోని టైప్ ఆఫ్ సారీ. ఓకే, హాఫ్ సారీ లుక్. జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి టోటల్ గా. ఇక్కడ మనం పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. దానిపైన లీఫ్ వర్క్ ఉంటుంది, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో సీక్వెన్స్ వర్క్ ను కూడా ఇచ్చారు. ఇక్కడ కాపర్ కలర్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చేసి దానికి కట్ వర్క్ స్టైల్లో మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని పైనంతా కూడా సిల్వర్ కలర్ వర్క్ స్టోన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో మనకి. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి సింపుల్ బోర్డర్ ఇచ్చారు. డిజైన్ అనేది ఈ గోల్డ్ కలర్ మీద ఏదైతే మనకి బ్లాక్ కలర్ తో ప్యాచ్ వర్క్ డిజైన్ వచ్చిందో అది మాత్రం మనకి మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. పైపింగ్ మనకి బ్లాక్ ఇచ్చారు అన్నమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్, పైన అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సర్కిల్స్ ని డిజైన్ చేశారు. వీవింగ్ లోనే వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని కిందంతా కూడా మనం చూస్తే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ని డిజైన్ చేశారు. టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, పింక్ కి బ్లాక్ కలర్ తో సర్కిల్స్ టైప్ లో చిన్న చిన్న పెటల్స్ లాగా కనిపించే విధంగా సర్కిల్ డిజైన్. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ కూడా సర్కిల్ డిజైన్ టచ్ చేశారు. కింద బోర్డర్ అంతా స్కర్ట్ బోర్డర్ ఇలాగే కంటిన్యూ. టోటల్ సారీ అంతా కూడా ఇంకా అలాగే ఉంటుంది ఫుల్. ఓకే, ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, సెమీ స్టిచ్డ్. ఓకే, ఇక్కడ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు కదా, ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చి సెల్ఫ్ థ్రెడ్ వర్క్, అలాగే మనకి ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే మనం బ్లాక్ సర్కిల్స్ వర్క్ చూసామో అదే వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ టోటల్ గా గోల్డ్ కలర్, బోర్డర్ కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. బ్యాక్ కూడా నెక్ పార్ట్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4000 మాత్రమే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది చందేరి కోట అన్నమాట, మనకి చందేరి కోట మెటీరియల్, 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్, ఎల్లో షేడ్ లాగా ఉంటుంది మనకి. ఇది పళ్ళు చూస్తున్నట్లయితే మనకి జస్ట్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. బ్లాక్ కలర్ తోనే మనకి వీవింగ్ ఉంటుంది. దానిపైన మనకి డార్క్ డైమండ్స్ లాగా వచ్చే డార్క్ గంధం కలర్ కాంబినేషన్ లో మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. అంటే మొత్తం శారీ మనకి అంతా వీవింగ్ డిజైన్ అన్నమాట. పైన వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ ఇక్కడ పింక్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ లోనే మనకి ఎల్లో కూడా మిక్స్ ఉంటుంది కదా, సారీ కలర్ ఏదైతే ఉందో ఆ 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. అంటే ఈ పైన బోర్డర్ ఏదైతే మనం చూస్తున్నామో సేమ్ బోర్డర్, కాకపోతే మనకి ఇక్కడ పింక్ గ్రీన్ కాంట్రాస్ట్ గా మనకి చేంజ్ చేస్తూ కింద అంటే కొంచెం బ్రాడ్ గా పింక్ కలర్, ఈ పింక్ ఎక్కడైతే ఉందో చిన్నగా కొంచెం చిన్న లైన్ అది మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఇట్లా అంటే టోటల్ గా శారీ బోర్డర్ మనకి 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే ఈ గంధం కలర్ డార్క్ పైన మనకి బంచెస్, బిగ్ సైజ్ బంచెస్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే కింద లీఫ్ పార్ట్ అంతా బ్లాక్ కలర్, స్టెమ్ పార్ట్ బ్లాక్ కలర్ తీసుకొని ఫ్లవర్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ బ్లాక్. అక్కడ వచ్చేసి ఏంటంటే పింక్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. అంటే బోర్డర్స్ లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో గ్రీన్ అండ్ పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బిగ్ సైజ్ లో బంచెస్ ఇచ్చారు. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి చూసినట్లయితే బిగ్ సైజ్ లో బంచెస్ ఉంటాయి. ఈ సారీ మనకి కలర్స్ ఉంటాయండి? కలర్స్ సేమ్ డిజైనింగ్ లో ఉంటాయి కలర్స్. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ కలర్ వస్తుంది, అంటే రన్నింగ్ బ్లౌజే వస్తుంది అనమాట. ప్లెయిన్ ఇచ్చారు మనకి, డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చి మనకి పళ్ళులో ఏదైతే డైమండ్ డిజైన్ చూసామో అదే బోర్డర్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1300 పడుతుంది. ఓన్లీ 1300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి స్లేట్ కలర్, అంటే టోటల్ ప్యూర్ బ్లాక్ కాకుండా స్లేట్ కలర్ ఇచ్చారు. మనకి ఇది ఫ్యాన్సీ పట్టు స్టైల్లో వస్తుంది. ఓకే, పట్టు లుక్.
పళ్ళు చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానిపైన కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో ఫ్లవర్ క్రేపర్ ఇచ్చారు. 2 sides మనకి జిగ్జాగ్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బార్డర్. దానికి మళ్ళీ లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ 2 sides ఇచ్చి మిడిల్ పార్ట్ మాత్రం మనకి డైమండ్ లుక్, మిడిల్ లో గోల్డ్, మనకి బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారు, పింక్ కలర్, మిడిల్ లో మనకి జిగ్జాగ్ లైన్ ఫ్లవర్ డిజైన్. ఈ క్రీపర్ అనేది మనకి బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఈ కింద కూడా సేమ్ బార్డర్, అంటే యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ బార్డర్ అనేది కింద సైడ్ కూడా ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా ఒక 3 line బార్డర్ ఇచ్చారు, బ్లూ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్. ఈ 3 lines బార్డర్ ఎక్స్ట్రా మనకి కింద సైడ్ కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ స్లేట్ కలర్ పైన అంతా కూడా లీఫ్ వర్క్ ఇచ్చారు. సెకండ్ బోర్డర్ కూడా ఉంది కదా దీనిపైన, ఇంకొక మ్యాంగో డిజైన్ ఇచ్చారు మనకి. అంటే ఫ్లవర్ ని టచ్ చేస్తూ అక్కడక్కడ మనకి 2 కలర్ మ్యాంగో, బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది ఓన్లీ కింద బోర్డర్ కి మాత్రమే వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ ఉంటుంది. ఈ లీఫ్ కూడా మనకి ఏంటంటే హాఫ్ లీఫ్ అంతా ఒక కలర్, హాఫ్ లీఫ్ ఒక కలర్ ఉంటుంది. బ్లూ కలర్, ఇక్కడ మనకి గోల్డ్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా బుటీస్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి. ప్లెయిన్. ఓకే. టోటల్గా మనకి స్లేట్ కలర్ కాంబినేషన్తోనే ప్లెయిన్ ఇచ్చారు. దానికి ఏంటంటే శారీలో ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ బోర్డర్ చూసామో అటు ఇటు గోల్డ్ కలర్ లైన్స్తో సేమ్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. దీనికి గోల్డ్ కలర్తో గోట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్కి. ఈ శారీ కాస్ట్ 2325. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్టుడి తరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తరమా. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి డిజైనర్ సారీ, బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. బ్లాక్ అండ్ పింక్. ఓకే. మెటీరియల్ చందేరి మెటీరియల్. టోటల్ గా మనకి డిజైనర్ సారీ 3 కలర్స్ యూస్ చేశారు, బ్లాక్, లైట్ బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్. ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ తీసుకొని దాని మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద మనకి పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ 2 sides ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద ప్రింటెడ్ వర్క్ ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 3 sides ఉంటుంది. ఈ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి ఏంటంటే లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గ్రే అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి లీఫ్, మిడిల్ లో పింక్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ కూడా మనకి సేమ్ ఇచ్చారు, అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక 4 lines ఇచ్చారు. షేప్ కూడా ఫ్లవర్ షేప్ కొంచెం డిఫరెంట్ గా అండ్ బ్లాక్ కలర్ మీద రావడం వల్ల ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది ఓన్లీ పళ్ళు పార్ట్. అంటే మిగిలిన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది. ఇది లంగావని స్టైల్. ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది. దీనికి 2.5 meter తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇది కొంచెం జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఓకే. కానీ కలర్ మాత్రం మనకి ఇక్కడ పింక్ అండ్ క్రీమ్ కలర్ ఏదైతే తీసుకున్నారో బోర్డర్ లో సేమ్ దగ్గర మ్యాచింగ్ వచ్చే విధంగా అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కొంచెం గ్రే అండ్ పింక్ క్రీమ్ ఈ 3 కలర్స్ మిక్స్ చేసి మనకి కొంచెం లైన్స్ టైప్ లో తీసుకున్నారు. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే చందేరినే మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట. దానిపైన ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు, డార్క్ పింక్ కలర్ తో మనకి లీఫ్ వర్క్ ని బంచెస్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చింది? బ్లౌజ్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది. ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200 పడుతుంది. కలర్ చాయిస్ ఉందండి? లేదు, డిజైనర్ ఓన్లీ 1 piece మాత్రమే ఉందండి. డిజైనర్ సారీ ఇది 2200 rupees కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఉప్పాడ కాటన్ అన్నమాట. కలర్ఫుల్ గా ఉంది, ఎల్లో కలర్. పళ్ళు అంటూ సెపరేట్ గా ఇవ్వకుండా టోటల్ సారీ ఒకటే మనకి చేంజ్ చేశారన్నమాట. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. అది 3 కలర్ కాంబినేషన్ లో. సైజెస్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్. ఇక్కడ బిగ్ సైజ్, స్మాల్ సైజ్, ఇంకా కొంచెం స్మాల్ సైజ్. అట్లా పింక్, గ్రీన్, అలాగే మనకి గోల్డ్ ఇచ్చారన్నమాట. అక్కడక్కడ ఫ్లవర్ బుట్టి లాగా డిజైన్ చేసి ఇక్కడ మాత్రం మనకి బాల్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అది కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ వైస్ తీసుకున్నారు. ఓన్లీ 1 side వచ్చింది బోర్డర్.
శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, అంటే మనం పళ్ళులో యూస్ చేసిన 3 కలర్స్ ని బార్డర్ లోనే మనకి కంటిన్యూ చేశారనమాట లైన్స్ లాగా. కింద సైడ్ బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు, సేమ్ షేడే మనకి బిగ్ సైజ్ తీసుకొని ఎక్స్ట్రా బ్లూ కలర్, మనకి గ్రీన్, పింక్, గోల్డ్ ఈ కలర్ కాంబినేషన్ బిగ్ సైజ్ లో ఇచ్చి దానిపైన కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లీఫ్ బుటీస్. సేమ్ కలరే మనకి సారీలో కూడా కంటిన్యూ చేశారు. సేమ్ బుటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ పైన మనకి బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, సేమ్ రన్నింగ్ వస్తుంది, ప్లెయిన్ ఇచ్చేస్తారు. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న 2 బోర్డర్స్ ని కూడా హ్యాండ్స్ కి కంటిన్యూ చేస్తారు. అంటే బుటీస్ మాత్రం మిస్ చేశారు, మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. దీనిపైన అంటే కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే పింక్ వేసుకోవచ్చు, పింక్ కానీ గ్రీన్ కానీ 2 కలర్స్ బుటీస్ ఇచ్చారు కాబట్టి ఈ 2 కలర్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోటానే మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్, రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ మీద మనకి సెల్ఫ్ వీవింగ్ తోనే డిజైన్ ఇచ్చారు, కింద లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ పైపింగ్. ఈ బోర్డర్ సారీ 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ తీసుకున్నారు, సెల్ఫ్ చెక్స్ తో మనకి డోరియా టైప్ లో టోటల్ శారీ అంతా ఉంటుంది. ఈ కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు అనమాట. శారీకి హైలైట్ ఇదే బోర్డర్ అండి. మనకి ఏంటంటే ఆల్మోస్ట్ శారీ హాఫ్ పార్ట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ టైప్ లో ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ నుంచి స్టార్ట్ అయ్యి క్రీపర్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వరకు కూడా వస్తుంది గోల్డ్ కలర్ తో. ఫ్లవర్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్, పైపింగ్ ఏదైతే ఉంటుందో అదే పైపింగ్ కలర్ కాంబినేషన్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ తీసుకున్నారు. అంటే ఈ డిజైన్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే కుచిల్లా పార్ట్ లో కూడా టోటల్ ఎండ్ వరకు శారీ అంతా కూడా మనకి కొంచెం హెవీగా పార్టీ వేర్ కి బాగుంటుంది. స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది, అది కూడా కలర్స్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ మనం బోర్డర్ ఏదైతే ప్రింటెడ్ గోల్డ్ కలర్ మీద వీవింగ్ చూసామో, ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో మనకి బోర్డర్ లో సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్ కూడా బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, ఓకే స్కై బ్లూ. అంటే ఇక్కడ ఫ్లవర్ లో తీసుకున్నటువంటి కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2300. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఖాదీ అన్నమాట, ఖాదీ ఫాలింగ్ మెటీరియల్, అది కూడా లంగావోని స్టైల్. కలర్స్ మాత్రం మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు, దానికి బ్లాక్ కలర్ యాడ్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్ అండి, పల్లు పార్ట్ వస్తుంది. ఇది పల్లు అంతా ప్లెయిన్ ఇచ్చారు మనకి, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. లైన్స్ ఇచ్చారు ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ మీద క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ డార్క్ మస్టర్డ్ ఎల్లో, కింద కింద మ్యాంగోస్ డిజైన్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా చూస్తున్నట్లయితే మనకి శారీ అంతా కూడా లైన్స్ టైప్ లో వస్తుంది. 3 కలర్ కాంబినేషన్. బార్డర్ వచ్చేసి మనం పళ్ళులో చూసిన బార్డరే, సేమ్ బార్డర్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ 1 లైన్, క్రీమ్ కలర్, అలాగే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కానీ ఓన్లీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలర్ వేరియేషన్ చూపించారు, కానీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. ప్లస్ సేమ్ బోర్డర్ మనం పళ్ళులో ఏదైతే కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి చిన్న లైన్స్ వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో, క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. అలాగే బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. స్మాల్ సైజ్ లో లైన్స్ తీసుకున్నారు అనమాట బ్లౌజ్ పార్ట్ లో వేరియేషన్ కోసం. ఈ సారీ కాస్ట్ 1900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇది ప్లెయిన్ లోనే కలర్ఫుల్ గా ఉంది ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వీవింగ్ కోటా మెటీరియల్, లైట్ స్టిఫ్ మెటీరియల్. పళ్ళులో మనకి 2 డిజైన్స్ తీసుకున్నారు, అంతా కూడా ఫ్లవర్ క్రీపర్. మ్యాంగోలో కూడా మనకి క్రీపర్ మ్యాంగో, హాఫ్ మ్యాంగో ఒక డిజైన్, లీవ్స్ వచ్చిన మ్యాంగో లాగా, మళ్ళీ బిగ్ లీఫ్ తీసుకున్నారు. అంటే 3 డిజైన్స్ అనేవి మనకి పళ్ళులో డిజైన్ చేశారు అన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు, మ్యాంగో స్టైల్ కూడా ఇచ్చారు. మనకి బార్డర్ కూడా ఉంటుంది, జిగ్జాగ్ బార్డర్, బాక్స్ టైప్ లో బార్డర్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. ఇదంతా కూడా వీవింగ్ కోటా వస్తుంది మనకి. పైన బోర్డర్ వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్, ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు, ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది, మళ్ళీ డాట్స్ టైప్ లో ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి బ్లాక్ క్రీపర్స్ అనేవి ఇచ్చారు. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ వర్క్, లావెండర్
లావెండర్ కలర్, బ్లాక్ కలర్, పింక్ కలర్, 4 కలర్స్ ఫ్లవర్స్ అనేవి టోటల్ శారీ కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ మొత్తం పైన బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి, ప్లెయిన్ బ్లౌజ్. బోర్డర్ మాత్రం శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్, కలర్ చాయిస్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1500 పడుతుంది. ఈ సారీ వచ్చేసి మనకి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి చందేరిలోనే క్రీమ్ అండ్ పింక్ కలర్ తో పాటు మనకి బ్లాక్ కలర్ డిజైనింగ్ వచ్చింది. దీనిపైన బోర్డర్స్ చెక్స్ బోర్డర్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి సన్న చెక్స్ బోర్డర్ ఇచ్చారు. కింద బ్లాక్ కలర్ తో మనకి ఎంబోస్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ తో మ్యాంగో డిజైన్, లోపల సిల్వర్ బుట్టి వీవింగ్ లోనే మనకి హాఫ్ వర్క్ ఇది వస్తుంది. కింద హాఫ్ చూసినట్లయితే మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన టోటల్ గా వర్క్ ఇచ్చారనమాట. పింక్ కలర్ తో మనకి మ్యాంగో వర్క్ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు, దానికి అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ కి మనకి ఏంటంటే జిగ్జాగ్ లాగా మనకి ఒక బోర్డర్ బ్లాక్ కలర్, ఇంకోటి పింక్ కలర్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. బ్లాక్ మీద మనకి ప్రింటెడ్ స్టైల్ కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్ లోనే వచ్చింది. హాఫ్ పార్ట్ అంతా కూడా టోటల్ గా మనకి డిజైనర్ టైప్ లో చూపించారు. స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా శారీ అంతా కూడా మనకి ఇలాగే టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇచ్చారు. చెక్స్ బోర్డర్, బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.